మీరు పెట్టుకోలేనా చేతిలో వారోత్సవాలు చేయడం జరుగుతుంది. ఆ వారోత్సవాల్లో రెండో రోజు ప్రేమాలయంలో వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది. అలాగే జనసేన పార్టీ ఆదేశాల మేరకు మొదటి రోజు నిన్న మొక్కలు నాటడం, పిల్లలకి పుస్తకాలు పంచడం జరిగింది. ఈ ప్రేమాలయంలో ఈ వృద్ధులందరి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారు కావాలని, అలాగే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై జనసేన. పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 2వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా మరి వారోత్సవాలు అనే కార్యక్రమాన్ని ఏలూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నుంచి, జన సైనికుల నుంచి, వీర మహిళల నుంచి, జనసేన పార్టీ నాయకులు, మెగా అభిమానులు అందరి తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని, వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఏంటంటే పేద, బడుగు, బలహీన వర్గాలు సమాజంలో అందరూ సమానంగా ఉండాలన్నటువంటి ఒక తత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నారు. అందుకని వారి యొక్క జన్మదిన వేడుకల్ని ఎక్కడైతే సమాజానికి దూరంగా ఉంటున్నటువంటి ప్రజల మధ్యలో చేయాలన్నటువంటి ఆలోచనతోనే నిన్న మొక్కలు నాటిన, పుస్తకాలు పంపిణీ అయిన మానసిక వికలాంగుల మధ్యలో నిన్న ఆయన పుట్టినరోజు వేడుకల్ని కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు మరి ఏదైతే తల్లులు, ఎందుకంటే ఈ యొక్క సమాజంలో తల్లులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎంతంతా కాదు, మరి వృద్ధులుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రేమాలయమైనటువంటి ప్రేమకు నోచుకునేటువంటి ఈ ప్రాంతంలో మరి ప్రేమాలయంలో వృద్ధుల మధ్యలో వారితోనే వారి యొక్క బర్త్డే కేక్ని కట్ చేయించి ఇక్కడ అన్నదానాన్ని కూడా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారందరి యొక్క ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి నిండుగా ఉండాలని, ఆ పరమేశ్వరుడు వారికి మంచి ఆరోగ్యం, మంచి శక్తి, మంచి ఆలోచన, మంచి విధానాలని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలిగేటువంటి శక్తిని వారికి ఇవ్వాలని, వారి ద్వారా ఈ యొక్క తల్లులైనటువంటి వృద్ధులందరి యొక్క మనసులో నుంచి వారికి ఆశీస్సులు అందించాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. దీనికి జనసేన పార్టీ నుంచి మా నారా శేషు గారు, అదేవిధంగా రామకృష్ణ గారు, మొత్తం జనసేన టౌన్ కమిటీ, నియోజకవర్గ వైజ్గా అందరూ కూడా వీర మహిళలు అందరూ దీంట్లో పాల్గొని, ఇటు మెగా ఫ్యాన్స్ మొత్తం దానికి సంబంధించినటువంటి అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ వారం రోజుల కార్యక్రమాలు కూడా విజయవంతం చేస్తూ వారు అనుకున్నటువంటి ఆశయాల్ని, వారు రచించినటువంటి సిద్ధాంతాలని ప్రజల వద్ద తీసుకెళ్ళి ప్రజల చైతన్యపరిచి ఒక మార్పు అనేది తీసుకురావాలనేదే మెగా ఒక అభిమానుల యొక్క ఆలోచన, జనసేన పార్టీ కర్తవ్యం కూడా అని చెప్పి తెలియజేస్తూ మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి ఏలూరు నియోజకవర్గ జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, మెగా ఫ్యామిలీ అభిమానులు అందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.